రైట్, ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడేం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు. ఆయన ఈ రోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూసి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి 50,000 కుటుంబాలకు 50,000 మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలు మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు. నేను ఇంతకుముందు అన్నట్టు 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం. ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి. ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు, 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరి తెలుసు. తుఫాను, కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చెప్పమనండి. లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం, ఇంకా కేంద్రాలకు, తుఫాను కేంద్రాలకు కాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా 2,500 రూపాయలు అడిషనల్ ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి. మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం. ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి? తలకాయ ఉండి రాసేవేనది 10,000 కోట్లు రాసి ఆయనే పోయింది. మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అని. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద ఇచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు. ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరఫున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతేనా అది? మా ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్ రాగానే కొత్తగా జరుగుతున్నాయి ప్రకటించారు. ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీకి కూడా మళ్ళీ పెడతాం రైతు భరోసా కేంద్రాల్లో అని పెడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాం. ఇంకా ఎవరైనా మిస్ అయినా ఫైనల్ లిస్ట్ పెట్టాక కూడా మళ్ళీ నెలాఖరు వరకు టైం ఇస్తున్నాం ఇక్కడ ప్రకటిస్తాం. అంటే జల్లడబట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న, సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాల్సి ఉన్నా, అది ఈ వరద బాధితులకు కానీ, తుఫాను బాధితులకు కానీ, లేదా కరువు దీనికి సంబంధించి కానీ, దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇది చేస్తుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు 300 రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు. గెస్ట్ లాగా వస్తావు, వచ్చి ఆ పైన తిరుగుతావు, తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఇంకోటి చేసి ఒక
ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన అర్థమవుతుంది. ఒక్క మాటన్నా రెలవెంట్ ఉందా ఆయన మాట్లాడింది దాంట్లో? స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికెట్టారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు. నిజంగా 14-19 మధ్య ఆయన ఒక మోతాదులో పని చేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోసావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు. చెత్తబుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు. అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తన వాళ్ళ బినామీల ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేయట్లా. అతను చేయట్లా, అతను కొడుకు చేయట్లా, అతను దత్తపుత్రుడు చేయట్లా. సో అక్కడుండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు గారి, రాధాకృష్ణ గారి వాళ్ళు రాసినవన్నీ ఇక్కడ పులి. ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఈయన తీసుకొస్తారని ప్రజలు. సరే పగటి కళలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు. నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా. ఇదేమన్నా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఇంకా దెబ్బలు తిని అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎన్న కూర్చొని క్షుద్ర పూజలు చేస్తాంటారు, చేతబడులు చేస్తాంటారు, ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తుంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు, ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటారు జనం? నిన్ను ఎందుకు కావాలనుకుంటున్నడానికి ఒక రీజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు. పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి, జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా, పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా. ఇంకా అభ్యర్థుల గురించి, మార్పుల గురించి అవాకులు చివాకులు వెళ్తున్నాయి. అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు? నువ్వు పోయి బీసీసీకి ఎందుకు పోయినావు? చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు? నీ విజయం కూడా ఆయన బాలకృష్ణ సింధుపూర్కి ఏం సంబంధం? అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం? మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు? మేము అక్కడ ఒక బీసీని పెట్టున్నావు, నువ్వెందుకు పోయినావు? బీసీ చేస్తూ నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి? నీ కొడుకు ఎందుకు? మొన్న చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మా పార్టీ ఏం చేయాలా, ఎలా చేయాలి, అభ్యర్థులను ఎవరు పెట్టాలి, పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఒక బేసిస్ మీద పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, గత సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ, జనంలోకి ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచండి. అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్ని ఇవి బేరీజ్ వేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేస్తున్నాం. ఇది ఎంత ముఖ్యమైనదో, పార్టీ పదవి అంతే ముఖ్యమైనది. ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడా ఇది కావాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు కృషి చేయండి. మిమ్మల్ని సర్వీసెస్ ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు, మారుస్తున్నారు, చేస్తున్నారు. రిటైర్ చేయదు కాదు ఆయన, లక్ష్మణ్ ఈయన వేరు, మా దగ్గర నుంచి పోయింది. భవానీ ప్రసాద్ ఇదే ఈ అవుట్ఫిట్ కూడా దాని గురించి కూడా చెప్పాలి. ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది, ఈ 2024లో 0 ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ కుప్పంతో సహా.